తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వెన్నుదన్నుగా ఉన్న బీసీ వర్గాలకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అన్నారు. ఎన్టీఆర్ హయాం నుండి నేటి వరకు రాజ్యాధికారంలోనూ పార్టీలోనూ బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పారు. వెనుకబడిన వర్గాల కోసం ఆయా కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు, చేయూత, ఆదరణ, చేతి వృత్తుల వారికి పనిముట్లు అందజేయడంతో పాటు అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనాన్ని అందించినట్లు పేర్కొన్నారు. అంతేకాక ప్రతి పేదవాడు సంతోషంగా పండుగలు జరుపుకోవాలని సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకగా చంద్రబాబు ఉచితంగా అందజేసినట్లు వివరించారు. ఒంగోలు గుంటూరు రోడ్లో గల పాటిపండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో జయహో బీసీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీలోనూ తెలుగుదేశం ప్రభుత్వాలలోనూ బీసీలకు గల ప్రాధాన్యతపై ప్రసంగించారు. తొలుత మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు, టి అనంతమ్మ, అడకా స్వాములు, జ్ఞానం సుబ్బారావు, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, పిఎస్ బాబు, జూటూరు కృష్ణ, రాచగర్ల వెంకట్రావు, జంపని రామచంద్రరావు గౌడ్, గోళ వెంకటేశ్వర యాదవ్, మేడా సుబ్బారావు, మల్లీశ్వరి మరియు పెద్ద సంఖ్యలో బీసీ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. ఈ 30 సంవత్సరాలు వెనకబడినటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుటకు విజయదుందుబి మోగించుటకు సిద్ధంగా ఉన్నటువంటి మన ప్రీతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి నిర్వహించండి అని మన నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు చెప్పడం జరిగింది. మనకి పెద్ద టైం కూడా లేదు. శనివారం రోజు సాయంత్రం మీరు సోమవారం 10 గంటలకల్లా జేహో బీసీ కార్యక్రమం జరపాలి అని మాకు చెప్పడం, మేము సార్ను కూడా టైం అడిగాం. సార్ 2 రోజులు టైం ఇస్తే మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటామని. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క రోజు వ్యవధిలోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అయినా కూడా పార్టీలో ఉన్న కొత్తపట్నం మండలం, ఒంగోలు మండలం ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు గారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఎవరు వంతు వాళ్ళుగా చాలా కష్టపడి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని జనసమీకరించడం చాలా సంతోషం. అందుకు ముందుగా కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మేము పిలిచిన వెంటనే కార్యకర్తలు, మహిళలు, యువకులు అందరూ కూడా తరలి వచ్చి మన పార్టీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నందుకు వాళ్ళందరికి కూడా శిరస్సు వంచి పాదావందనం తెలియజేసుకుంటా ఉన్నాను. జైహో బీసీ సదస్సు ఒంగోలు పట్టణంలో, ఒంగోలు నియోజకవర్గంలో చాలా అద్భుతంగా, ఆశించిన దానికంటే గొప్పగా ఈరోజు కన్నుల పండుగ బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం వెంట నడుస్తున్నారు. బడుగు బలహీన వర్గాలే తెలుగుదేశం పార్టీని ఒంగోలు నుంచి రాష్ట్ర స్థాయిలో అందలు వెక్కించే స్థితిలో ఉన్నారనే దానికి
ఈ ఒంగోలు పట్టణంలో జరుగుతున్నటువంటి బీసీ సదస్సే ఒక నాంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి టౌన్ అధ్యక్షుడు మన నాగేశ్వరరావు గారు కానీ, బలగన్ వెంకటేశ్వరరావు కానీ, రమేష్ గారిని కానీ, ఇంకా సోదరులు వారు ఎన్నుకున్నటువంటి అనేక మంది సోదరులు, వారందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సోదరులారా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు సినీ జీవితం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి బడుగు బలహీన వర్గాల్ని చట్టసభల్లోకి పంపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. వారు ఇతర రాజకీయ నాయకుల్లాగా ఎన్నికలు జిమ్మిక్కులు చేసిన వ్యక్తి కాదు. ఇతర రాజకీయ నాయకులుగా ఓట్లు దండుకునే వ్యక్తి కాదు. ఇతర రాజకీయ నాయకులుగా ఓట్లు వస్తే ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను పొగిడేటువంటి వ్యక్తి కాదు. ఒక నిజమైనటువంటి పరిపాలకుడు, ఒక నిజమైనటువంటి అభివృద్ధి కాముకుడు. ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని విధంగా బరుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి, మీరు సినీ జీవితంలో కూడా చూడండి, ఆ రోజు సినిమాల్లో కూడా మాట్లాడేటప్పుడు ఆయన బలహీన వర్గాల గురించి మాట్లాడిన సందర్భం అనేక కోకొల్లలు. అది జానపదం కానీ, చారిత్రకం కానీ, పౌరాణిక సినిమాలు కానీ, సాంఘిక సినిమాలు ఎక్కడ చూసినా ఆ పేద వర్గాల గురించి, బలహీన వర్గాల గురించి మాట్లాడిన వ్యక్తి ఆయన. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రతి ఒక్కరిని కూడా చట్టసభలకు పంపించిన వ్యక్తి. బీసీలో ఉండే అనేక కులాలు, ఏ ఒక్క కులంలో కాదు, యాదవులు కావచ్చు, రజకులు కావచ్చు, లేకపోతే కుమ్మరు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, చేనేతలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఒక్కొక్క కులా నుండి ఒక్కొక్కరిని శాసనసభకో పార్లమెంటుకు పంపించి బడుగు బలహీన వర్గాలకి అత్యంత ప్రాధాన్యత కల్పించినట్టు మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా గౌరవ వినకొండ సుబ్రహ్మణ్యం గారు, అట్లానే వైవి సుబ్బారావు గారు సీనియర్ నాయకులు, వెంకట్రావు గారు, వదిలి శ్రీనివాసరావు గారు, రమాదేవి గారు, సుబ్బారావు గారు, తదితర పెద్దలు, వేదిక మీద ఉన్న మన బీసీ సోదరులకి ముందుగా పాదాభివందనాలు. పెద్దలు చాలామంది చెప్పున్నారు, గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, రేపు రాబోయే లోకేష్ గారితో కూడా ఎప్పుడు బీసీలు అంటే ప్రాణం వాళ్ళకి. బీసీలే తెలుగుదేశం, తెలుగుదేశమే బీసీలు. దానికి ఉదాహరణ, ఇంతకుముందు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ప్రియతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా వ్యవహరించేటప్పుడు ఒక నాయబ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన నేను రాష్ట్ర నాయబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఆయన ఒక అవకాశం ఇప్పించారు. ఆయనకి ధన్యవాదాలు. ఏం చేయాలనేది ఒక నెలలో ఆలోచిస్తూ కూర్చుంటే ఆయన పిలిచి వెన్నుతట్టాడు. ఏమయ్యా, రాష్ట్ర బీసీసీఎల్లో రాష్ట్ర కార్పొరేషన్లో నీకు డైరెక్టర్ ఇప్పిస్తే కామ్గా ఉన్నావేందని. లేదు సార్ బయలుదేరుతున్నానన్న. కరెక్ట్ కాదన్నాడు. ఆ రోజు నుంచే మొదలుపెట్టా. అంటే వెన్ను తట్టే దాంట్లో జనార్దన్ గారు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారనేది, పదవి ఇప్పించడం కాదు, పదవి ఇప్పించిన తర్వాత వెంట పెడతాడనేది కూడా నేను గమనిస్తున్నా. అలాగే మా కమ్యూనిటీకి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వారితో మాట్లాడేసి నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో 1,82,00,000 రూపాయలు నేను వాళ్ళకి ఫెడరేషన్ నుంచి నేను డబ్బులు ఇప్పించగలిగా. ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు నేను ఇప్పించా. అదే మా నాయబ్రాహ్మణ కమ్యూనిటీకి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా సరే 120, 130, 162 కంటే ఎక్కువగా ఈ గుర్తింపు కార్డులు అనేది ఒక తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పించిన దాఖలాలు ఇంతకుముందు ఎప్పుడు లేవు. కానీ మన గవర్నమెంట్లో 1,432 మందికి కళాకారులకి గుర్తింపు కార్డులు ఇప్పించిన ఘనత మన దామచర్ల జనార్దన్ గారి సారథ్యంలో ఆ రోజు జరిగింది. బీసీలకు ఒక గుర్తింపు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే బీసీలకు గుర్తింపు వచ్చింది. కౌన్సిలర్స్గా అవకాశం ఇచ్చి గెలిపించి మమ్మల్ని ఒక గుర్తింపులోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అలానే మా కమ్యూనిటీకి వారి సొంత డబ్బులతోటి కళ్యాణ మండపానికి స్థలం ఇప్పించి ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడానికి దామచర్ల జనార్దన్ రావు గారు ఎంతో కృషి చేశారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అసలు ఈరోజు మనం జనార్దన్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి భుజస్కంధాల మీద ఉంది. ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే, మనం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నట్టే, మనం 10 మందికి సహాయం చేసే అవకాశం మనకి కలుగుద్దని మరి నేను
బీసీలందరినీ వేడుకుంటున్నాను. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇది నా బాధ్యతగా భావించి ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఎవరెప్పుడైతే ఎమ్మెల్యేగా జనార్దన్ రావు గారు గెలుస్తారో మళ్ళీ మనం అందరం కలిసిపోయి చంద్రబాబు గారి దగ్గరికి పోయి ఆయనకి మంత్రి పదవి ఇప్పించాల్సిన బాధ్యత మనమందరం తీసుకోవాలని మరీ అందరి బీసీలందరినీ వేడుకుంటున్నాను. చాలా సంతోషం ఇవ్వాలి నాకు. ఎందుకంటే అన్న రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిందే కులాలకి అతీతంగా బలిగిన వర్గాలకి మనందరికీ కూడా ఈ పార్టీ మంది బీసీ పార్టీ. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ మంది కాబట్టి బీసీలే కాబట్టి ఈ పార్టీ ఈరోజు ఆ రోజు అన్న రామారావు గారు తెలుగింటి ఆడపడుచులారా నడవండి ముందుకి మీకు నేను అండగా ఉంటానని నడిపించిన అన్న రామారావు గారు ఈరోజు ఈ సభలో కూర్చున్న ఈ మీటింగ్లో 33% రిజర్వేషన్ ఇచ్చినట్టుగానే 33% మా మహిళలందరికీ కూడా మీ అందరూ అనుకుండి అన్నదమ్ముళ్ళందరూ కూడా మా చెల్లెళ్ళందరినీ కూడా వేడ కూర్చోబెట్టేందుకు ముందు నాకు చాలా సంతోషంగా ఉంది. నా 40 సంవత్సరాల్లో కూడా మేమంటే వేడ తగ్గమని చెప్పి బీసీలందరూ కూడా ఈరోజు ఈ మీటింగ్ జయపాతం చేసినందుకు మరి నిజంగా మనస్ఫూర్తిగా పేరున అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారం రోజులు కనుక టైం కనుక ఇస్తే ఇంకా చాలా 10,000 మంది దాకా కూడా వస్తారు. అలాంటి కార్యక్రమం కూడా మనం ఎలక్షన్ లోపల ఒకసారి పెట్టుకోవాలని చెప్పి నా మనవి జనార్దన్ గారికి చేసుకుంటున్నాను. అలాంటిది మనం జరిపించుకోవాలి. ఇప్పుడు దాకా మన నాయకులందరూ మాట్లాడింది ఒక ఎత్తు, నేను మాట్లాడేది 2 నిమిషాలే. గత 4.5 సంవత్సరాల నుంచి జరిగిన సంభాషణ అన్యాయాలు, అక్రాలు, భూకోడాలు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కిడ్నాప్లు, ఆడోళ్ళని మిస్సింగ్ 60,000 మంది ఆడోళ్ళు మిస్సింగ్, రోడ్లు వేయలేదు, ఇవన్నీ కూడా 4.5 సంవత్సరం నుంచి ఇని చెవులు తుప్పులు పట్టినవి. ఇంకా నేను వినదలుచుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని మనం మార్చుకోవాలనేటి ప్రతి వాళ్ళు మన బీసీ నాయకులు 142 క్యాస్టులు ఉన్నాయి. 142 క్యాస్టులో 54% మైనార్టీస్ ఉన్నారు. ఈ 54% కనుక అంతరాత్మకి వదిలేసేసి మన తెలుగుదేశం పార్టీ కావాలనుకుంటే తప్పకుండా మంచి మెజారిటీతో 175కి 160 స్థానాలు గెలుస్తానని చెప్పి ఈనాడు సర్వేలు అన్నీ కూడా చెప్తున్నాయి. కొద్ది రోజుల్లోనే అన్నీ కూడా సమసిపోతాయి. రేపు 15వ తేదీ కల్లా అంతా క్లియర్ అయింది. మన మనసులన్నీ కూడా ఇంకా మార్పులు ఏమి ఉండవు. సీట్ అలొకేషన్స్ అన్నీ జరిగిపోతాయి. అందరూ సంతోషంగా ఉందాము. నాకు మొన్ననే ఒక విషయం జరిగింది. నేను మొన్న వచ్చినప్పుడు దామచల్ల జనార్దన్ గారు, అయ్యా బ్రహ్మం, నేను కొత్తపట్నం నుంచి బాగా బతికిన చేపలు తెచ్చినా నువ్వు మార్కాపూర్ తీసుకొని పోయి వండుకొని తినమన్నాడు ఆయన. అబ్బా బాగా బతికున్నాయి, నేను వండుకొని తిందామని అనుకుంటే ఆ రోజు ఇట గుంటూరు పోవాల్సి వచ్చింది. ఆ 2 చేపలు తీసుకొని మా నాగేశ్వరరావు వాళ్ళ ఇంటికి పోయా. అయ్యా జనార్దన్ గారు మీకు ఇచ్చారు, నేను ఒంగోలు నుంచి గుంటూరు పోతున్నా, ఈ చేపలు వండి పెట్టమని ఆ ఇంటికి పోయా. ఆమె అన్నదో ఆయన భార్య, అన్న చేపలు అందరు తెస్తారు, సరే వాళ్ళ ఇంట్లో ఎవరొకరు ఉంటారు కదా, దానికేముంది అంటే వాళ్ళ వదిన ఉంది, నాకు కూడా తెలియదు కదా, వండి పెట్టమ్మా అన్న. బ్రహ్మ నాగేశ్వరరావు పెళ్లి కాలేదు. నేను వాళ్ళ వదిన గారికి ఇచ్చి 2 చేపలు బతికున్నాయి, జనార్దన్ గారు ఇచ్చినారు, నేను వండి పెట్టమన్నా. ఆమె అన్నదో, అయ్యా చేపలు అందరు తెస్తారు, నువ్వు మసాలా తెస్తే నేను వండి పెడతానని దాన్ని. ఇదేంది తల్లి, నాగేశ్వరరావు మాకు ముఖ్యమైన, నేను మీ ఇంటికి వచ్చే ఈ మాట అంటున్నారని నేను వెంటనే అద్దంకి బస్ స్టాండ్కి పోయి అక్కడ చిల్లర కొట్లకి పోయి 2 చేపలకు మసాలా ఎంత అయితే ఇయ్యమన్నా. ఆ శెట్టి గారు అన్నారు 450 ఇయ్యండి అన్నాడు. ఇదేం మసాలా తండ్రి, ఆయన ఏదో ఊరికి ఇచ్చినాడు దామచర్లని నేను ఆలోచిస్తుంటే 400 అన్నావు, ఇది నేను కొనే ఛాన్స్ కాదని ఆ 2 చేపలు తీసుకుపోయి రంగారావు చెరువులో ఇసిరేసా. అప్పుడు ఆ 2 చేపలు ఏమన్నాయి తెలుసునా, జిందాబాద్ జగన్ అన్నాయి.
ఇదేందే నాకు ఇచ్చిన దామచల్ల జనార్దన్కు జిందాబాద్ అన్నా పర్వాలే, ఇచ్చిన బ్రహ్మాన్ని జిందాబాద్ అన్నా పర్వాలేదంటే ఆ చేపలు నాకేం చెప్పినవి తెలుసునా? చంద్రబాబు లాగా 30 రూపాయలకి మసాలా వచ్చే కోసుకుందువు 400 కాబట్టి నన్ను ఇక్కడ వేసినావు, మళ్ళీ జగనే కావాలన్నాడు. మంగళగిరి సునీత, రేవు ఈశ్వరమ్మ, పాలవర్తి సునీత, మీరు మన ప్రీతమ నాయకుడు దామచల్ల జనార్దన్ గారి సమక్షంలో మన పార్టీలో చేరడానికి ఇక్కడికి విచ్చేశారు. కండవులు అమ్మ, కండవులు. సార్ ఇట్లా దుంపే సముద్రాలు అటు పక్కకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. సముద్రాలు దుంపే వస్తారండి. మన నాయకులు దామచల్ల జనార్దన్ రావు గారు మాట్లాడబోతున్నారు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళు ఆల్రెడీ అవతల ఉండి ఇప్పుడు ఇచ్చినారు. ఇంకా మిగిలిన వీళ్ళకి సంబంధించిన మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే మీటింగ్లో డిస్టర్బెన్స్ అయితే ఉన్నారు. అందరు నుంచోండి అమ్మా, అన్నతో పాటు ఒక పక్క నుంచోండి, అక్కడ నుంచోండి అమ్మా, ఇట్లా నుంచోండి అటు నుంచోండి అమ్మా, అటు ఇద్దరు నుంచోండి అమ్మా, అటు ఆపండి, ఎవరు రామాకండి ప్లీజ్. దయచేసి ఈ కార్యక్రమం ముగించిన తర్వాత సురేష్ మన మన్నూరు నుంచి అతని మిత్రబృందం వచ్చి వెంకటేష్ ఇంకా రమేష్. బలహీన వర్గాల వారికి గుర్తింపు గౌరవం తీసుకొచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. రాజకీయంగా ప్రాధాన్యతను కల్పించి ఎంతోమందికి శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, వివిధ శాఖల కీలకమైనటువంటి శాఖల మంత్రి పదవులు ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అవకాశం కల్పించి గ్రామ పంచాయతీల్లో కానివ్వండి, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా తెలియజేస్తూ నాడు 20% కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ దాని కొనసాగింపుగా 34% వరకు పెంచినటువంటి ఘనత ప్రస్తుత జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానివల్ల గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్, మండల పార్టీ మండల అధ్యక్షులకు ఎంతోమందికి అవకాశాలు కలిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 34% 24% కుదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమంటే నేను బీసీలకి ప్రాధాన్యత ఇచ్చాను, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలని ప్రతి మీటింగ్లో కూడా ఊదరు కొడుతూ ఉంటాడు. మనకి చట్టపరంగా ఉన్నటువంటి రిజర్వేషన్లకి గండి కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గతంలో జరిగినటువంటి పొరపాటు 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కల్పించినటువంటి మాటలకి, అభూత కల్పనలకి ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రాధాన్యతలో కొంత వ్యత్యాసాన్ని బూసిగా చూపి విష ప్రచారం చేసి బీసీలని తన వైపుకు తిప్పుకొని. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు బీసీ సదస్సు పెట్టుకోవటం. అందరూ కూడా మన బీసీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి రావటం, అందులో ఎక్కువ మంది మన మహిళలు రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇందాక నుంచి నేను గమనిస్తూ ఉన్నా, 2 గంటల నుంచి మన వాళ్ళు అయితే పోయిన వాళ్ళు బయటికి పోతానే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, మళ్ళీ 2 నిమిషాలు కూర్చుంటారు, మళ్ళీ బయటికి పోతారు.
కానీ మహిళలు 90% కదలకుండా వాళ్ళు అలానే కూర్చోవటం నేను గమనించాను. చాలా సంతోషం. అందుకే మహిళల కమిట్మెంట్ ఉందనే రేపు నెక్స్ట్ ఎలక్షన్కి 33% పెంచుతూ ఉన్నారు. బిల్ పాస్ అవుతూ ఉంది. 88 మంది శాసనసభ్యులు మన మహిళలే అవుతారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమావేశానికి మన అబ్జర్వర్ సుబ్రహ్మణ్యం గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓసారి మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇందాక మన బ్రహ్మం చెప్పినట్టు అది పక్కా ఇప్పుడు జరుగుతూ ఉంది. అది వరకు జోబు నిండా డబ్బులు తీసుకెళ్తే సంచులు వచ్చేది. ఈరోజు మనం ఎంతో వెరైటీగా చెప్పాడు. అది మనం ఎవరికి చెప్పే వాళ్ళకి అలా జరుగుతుంది. అట్లా మహిళలకే ఈరోజు ఎక్కువ కూడా మీ అందరికి కూడా వాతావరణం కూడా మీ అందరికీ తెలుసు. మేము ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 14-19లో బీసీలకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఎన్టీ రామారావు గారి నుంచి కూడా బీసీలు అంటే ఒక గౌరవం, బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉండటం కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వస్తూ ఉండే ఆనవాయితీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఎక్కువ మంది బీసీస్ అంతా కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇల్లు వాళ్ళ పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టే వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి అనేదే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే 14-19లో ఎంతోమందికి లోన్స్ ఇవ్వటం కానీ, అదేవిధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళు చేసే వృత్తులు కొన్ని సబ్సిడీలో వాళ్ళందరికీ ఇవ్వటం కానీ, ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు 14-19లో మేము చేసాం. అది మా కళ్ళ ముందు మా చేతుల మీదుగా ఎంతోమందికి ఎన్నో ఇచ్చాం. కుటుంబ మిషన్లు అవ్వచ్చు, లేకపోతే ఐరన్ బాక్సులు అవ్వచ్చు, ఈయన కిరాణా కొట్లకు లోన్లు అవ్వచ్చు, లేకపోతే చేపలు పట్టుకున్న వాళ్ళకి పడవలు కానీ వల్ల కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో చేసాం. ఈరోజు డ్వాక్రా మహిళలను కానీ వీళ్ళందరినీ కూడా ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది కూడా వాళ్ళకి ఎంత కావాలంటే అంత కూడా డబ్బులు ఇచ్చేసి తీసుకురావడం కూడా జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు 19 తర్వాత ఒక్క అవకాశం అని చెప్పి ఈరోజు ఈ జగన్ రెడ్డిని గెలిపించారు. ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికీ ఏం చేశారనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు పరిస్థితులు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి. మీరేమో కష్టపడి అక్కడ ఇక్కడ అప్పైనా చేసైనా పిల్లలు బాగుండాలి, పిల్లలు మంచి స్కూల్లో చదవాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మనమంతా కూడా ఎట్లా చదువుకోలేదు, పిల్లలన్నా కూడా బాగుండాలనే ఉద్దేశంతో మీరు అనేక రకాలుగా ఇబ్బందులు పడి చదివించారు. చదివించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రాలేవు. ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నావో మనం చూసాం. ఆ రోజు ఫీ రియంబర్స్మెంట్ ద్వారా కాలేజీకే డైరెక్ట్గా డబ్బులు పంపించేవాళ్ళు తెలుగుదేశం టైంలో. వాళ్ళ ఫీజుకి ఏ ఉందో ఈ జగన్ రెడ్డి ఏం చేశాడు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఫీజులు కడతామని చెప్పి తల్లిదండ్రులకు డబ్బులు వేయటం వల్ల ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళకి అక్కడ ఫీజు కాలేజీకి పోకుండా వాళ్ళ సర్టిఫికెట్లు కూడా రావట్లా, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వేసిన సంవత్సరం తర్వాత వేసిన డబ్బులేమో వీళ్ళు ఏదో దానికి వాడుకోవటం వల్ల ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లా స్టూడెంట్స్ కూడా ఈరోజు రోడ్డు మీదకి అయిపోయి చెడు అలవాట్లకు అలవాటు అయ్యే పరిస్థితులు అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సామాన్యులు ఎవరైనా కూడా ఒక పండగ చేసుకోవాలంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు, అదేవిధంగా 12 సార్లు కరెంటు బిల్లు, అదేవిధంగా అనేక రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు, ఇవన్నీ కూడా పెంచేసి ఏదైనా కూడా సంతోషంగా ఉండాలి అంటే ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఇవన్నీ ఉంటున్నాయి. ఆ రోజుల్లో తెలుగుదేశం టైంలో అన్నీ నార్మల్గా ఉన్నా కూడా నిత్యావసర వస్తువులు కానీ రేట్లు లేకపోయినా కూడా సంక్రాంతి కానుక కానీ క్రిస్మస్ కానుక కానీ అదేవిధంగా మన రంజాన్ తోఫా కానీ ఇవన్నీ కూడా ఇంటికి అందరికి కూడా సరుకులు ఇచ్చి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలని ముందు చూపుతో చూసిన తెలుగుదేశం పార్టీ చేసి 5 సంవత్సరాలు కూడా అందరికి కూడా ఇవ్వటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎక్కడి నుంచో వచ్చి పనులు చేసుకుంటా ఇబ్బందులు పడుతూ ఉండే వాళ్ళకి ఆ రోజు అన్నా క్యాంటీన్ అని పెట్టి 5 రూపాయలకే
మనకు 3 దగ్గర భోజనాలు మంచి భోజనం పెట్టే విధంగా ఆ రోజు పెడితే ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీశాడు. ఈరోజు మనకి కొత్తపట్నం నుంచి రావాలంటే ప్రతి వాళ్ళు ఇంకా క్యారేజ్ తీసుకొని రావాలి, లేకపోతే 100 రూపాయలు పెట్టి బయట భోజనం చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా ఒకటి గమనించుకోండి. ఆ రోజు ప్రజలకి పేదవాళ్ళకి ఏ పార్టీ బాగా చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశాడు, ఇప్పుడు ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది కూడా మనం గుర్తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కక్ష సాధింపులు ఏదైతే తెలుగుదేశం అంటారో వాళ్ళ ఇంటికి పెన్షన్లు రావు, వాళ్ళ ఇంటికి రేషన్లు రావు, వాళ్ళ ఇంటి దగ్గర కాలువలు తీరు, వాళ్ళ ఇంటి దగ్గర కావాలని మెట్లు పగల కొడతారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ ఉద్యోగాలు ఆపటం చేస్తారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా కావాలని ఇంకా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మన కళతో మనం చూస్తూ ఉన్నాం. మేము ఉండే టైంలో ఎవరన్నా బాగలేకపోతే కూడా వాళ్ళకి 2 లక్షలు ఖర్చు అయితే 2 లక్షల్లో 1 లక్ష రూపాయలు ఆ రోజు CMRF నుంచి దగ్గర 15 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి అందరికి కూడా ఆ రోజు మనం ఇచ్చాం. ఈరోజు ఎవరికన్నా బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే అవి ఆరోగ్యశ్రీ వస్తే వచ్చినట్టు, లేకపోతే 10 లక్షలు మీరు డబ్బులు కడితేనే మీకు ఆరోగ్యం బాగుండే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈ విధంగా జగన్ రెడ్డికి దానికి వ్యత్యాసం మీరు చూసుకొని కరెక్ట్గా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి మళ్ళా ఇక్కడుండే ఆయన చూసాం, మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న కూడా మాట్లాడుతున్నాడు, ఎవరైనా 1 రూపాయి కానీ నేను కానీ పట్టాల పంపిణీ దాంట్లో తీసుకుంటే నన్ను చెప్పుతో కొట్టండి అంటాడు. ఆయన 5 సార్లు గెలిపించారు. ఆయన మళ్ళా ఆ భాష ఏంటో ఇప్పుడు ఎవడన్నా అంటే నువ్వేదో ఒకటి మాట్లాడచ్చు, ఎవరు అనకుండానే నన్ను చెప్పుతో కొట్టండి అనే పరిస్థితులకు వచ్చాడంటే ఎంత మైండ్ బుర్ర చెడిపోయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల 9 నెలలు 2 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. రేపు ఇంకొక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజలకి ఏదైనా చేయాలి అంటే 6 నెలల ముందు నేను నా రాజకీయ జీవితాన్నే త్యాగం చేశాను, అందుకని పోయి కూర్చొని నేను మాట్లాడితేనే ఈ 200 కోట్లు తీసుకొచ్చానని చెప్పే పెద్ద మనిషి కనీసం 6 నెలల ముందు, సంవత్సరం ముందో ఆ పనే చేసి నిజంగా ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి అనుకునేవాడు అయి ఉంటే ఆ రోజే తీసుకొచ్చి నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇవన్నీ రాళ్ళు వేసి దాన్ని పొజిషన్ కూడా మనకు చూపించి ఇదిగోనమ్మా నీకు ఇస్తుంది, ఇదిగో 1 సెంట్ ఇస్తున్నాడు అంటే 430 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాడు. అది ఆ 1 సెంట్ కూడా ఇదిగో నీ నెంబర్ ఇది అని చూపించి చేస్తే అందరం కూడా సంతోషిస్తాం. మేము కూడా పేదవాళ్ళ కోసమే రాజకీయాలు చేస్తున్నాం, మా కోసం మనం చేయట్లా. ఎవరైనా కూడా పార్టీ తరపున ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము రాజకీయాలు చేస్తున్నాం తప్పితే మేమేదో సొంత లాభాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మనం రాలా. నువ్వు ఆ విధంగా ఉండేవాడివి. లాస్ట్ 1 నెల ముందు వచ్చేసి 25,000 పట్టాలు ఇస్తాను, నేను మళ్ళీ రాళ్ళు వేసి ఇస్తాను, మీకు పొజిషన్ కూడా చూపిస్తానని చెప్పేసి ఎంత మాయ మాటలు, ఎంత పద్ధతిగా అబద్ధాలు చెప్తున్నాడు అనేది కూడా మీరు గమనించుకోండి. అంతకుముందు ఒకసారి చెప్పాడు, ఏది కుప్పోల అవతల ఈ రోజుకి మొత్తం కూడా కేసులు అయిపోయి ఆ ల్యాండ్ అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు కూడా అంతే తెల్ల కాగితాలు చూపించాడు. నిన్న పైపెచ్చు మళ్ళీ బురద జల్లుతాడు, తెలుగుదేశం వల్లే ఇబ్బంది జరుగుద్ది, వాళ్ళు ఇప్పుడు నన్ను మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నాడు. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు ఖాళీగా కూర్చొని నీకు హైదరాబాదు గోవాలో తిరుగుతా, ఇవాళ వచ్చేసి లాస్ట్లో 1 నెల ముందు వచ్చేసి నువ్వు మాయ మాటలు చెప్పేసి అదేమంటే తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారు. అంతకుముందు ఏం చెప్తా వచ్చాడు, తెలుగుదేశం వాళ్ళు ఎర్ర జిల్లా దగ్గర ఇవ్వబోతుంటే 25,000 పట్టాలని కావాలని చెప్పి కేసు వేసారంటాడు. ఆ పెద్ద మనిషికి తెలుసు, ఎందుకని అది ఐరన్ ఓవర్ ల్యాండు, దానికి అక్కడ ఇచ్చినా కూడా కుదరదు, ఇచ్చేటప్పుడైనా కూడా ప్రభుత్వం ఆపేస్తుందని అతనికి కూడా తెలుసు. కానీ కావాలని చెప్పేసి అదేదో ఆపారని చెప్పేసి జనాలను నమ్మటానికి పదే చెప్తాడు అది ఆపాడు. సరే, అది ఫస్ట్లో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎవరన్నా వేసి ఉంటారో ఆగుంటుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు? ఇన్ని సంవత్సరాలు ఏం చేసినట్టు
లాస్ట్లో ఒక నెలలో నీ ఇష్టారాజ్యంగా అధికారుల మీద తీసుకొచ్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి నేను ఇస్తాను 20వ తారీఖు ఇస్తానని చెప్పేసి నువ్వు ఏ విధంగా చెప్తున్నావు? ఇవాళ ఎంత తారీఖు? 12 అంటే 7 రోజుల్లో ఇతను పట్టాలు ఇచ్చేస్తాడంట, రాళ్ళు కూడా వేసిస్తాడంట. ఇంతవరకు ఆ రోడ్లు కానీ లేకపోతే టెండర్ల విలువల మొన్న ఒక టెండర్ పిలిస్తే అది కూడా షార్ట్ టెండర్ పిలిచారు. షార్ట్ టెండర్ పిలిచేది ఎప్పుడు పిలుస్తారంటే వర్షాలు తుఫానో ఏదన్నా వచ్చేసి ఇబ్బందులు ఉండేటప్పుడు, పుష్కరాలు జరిగినప్పుడు, ప్రజలకి ఇబ్బంది ఉండేటప్పుడు దాన్ని షార్ట్ టెండర్స్ పిలుస్తారు. ఆ షార్ట్ టెండర్స్ ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ సఫర్ అవ్వకుండా ఉండటానికి షార్ట్ టెండర్ పిలిచి షార్ట్ టెండర్ ద్వారా అవి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దానికి రేటు కూడా ఎక్కువ పెట్టి కాంట్రాక్ట్కి పిలుస్తారు. ఈరోజు దీనికి ఇతను షార్ట్ టెండర్ పెట్టడానికి అవకాశం ఏంటి? అదేమంటే అన్ని తప్పులు చేస్తా నీ ఇష్టారాజ్యంగా వాళ్ళు అధికారులను ఉల్లంఘిస్తా. అధికారులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, దీంట్లో కమిషనర్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ ఎంఈ కానీ ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవాళ ఏదో ఇష్టారాజ్యంగా మీరు పర్మిషన్లు ఇచ్చేసి షార్ట్ టెండర్లు పిలిచేసి నీ ఇష్టంగా వాళ్ళు ఏదో చెప్పారు, లేకపోతే సీఎం ఆఫీసు ఆ జగన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీ ఇష్టారాజ్యంగా చేస్తే రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నువ్వు చేసేవాళ్ళు 4 సంవత్సరం ముందు చేసుకొని కరెక్ట్గా చేస్తుంటే మేము హర్షిస్తాం, పేద ప్రజలకు ఇస్తే మాకు సంతోషమే. అంతేగాని ఈయన ఇష్టం వచ్చినట్టు ఇవాళ మళ్ళీ 3 రోజులు పెట్టి షార్ట్ టెండర్ పిలిచి షార్ట్ టెండర్లో మళ్ళా వర్కులు తీసుకొని మన ఒక్కడు రాలా టెండర్కి, అన్ని టెండర్ మళ్ళీ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళా పిలిచారు, 3 రోజులు పెట్టాడు. 3 రోజులు పెట్టి ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు? అసలు 3 రోజులు ఇవ్వడానికి అధికారులకు ఎట్లా ఉంది? దానికి నామ్స్ తెలియదా అని అడుగుతున్నా. కలెక్టర్ గారికి కూడా తెలియదా ఇదంతా? కాబట్టి వీళ్ళు అత్యుత్సాహాలు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడ ఉండే ఆయనకి నువ్వు చిత్తశుద్ధితోటి నువ్వు చేస్తూ ఉంటే పేద ప్రజలకు ఇస్తూ ఉంటే మేము స్వాగతిస్తాం. అంతేగాని మాయ మాటలు చెప్పి నువ్వు ఏదో అమాయకుల మాదిరి నువ్వు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మా మీద బురద జల్లితే మాత్రం మర్యాద కాదు. అది కూడా నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావా మనం అనేది నువ్వు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీ అందరి ద్వారా కూడా. కాబట్టి ఏదంటే అది ప్రెస్లో కూర్చొని మాట్లాడేది, లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏందో ఇళ్ళ మీదకి వచ్చేసి 75,000 మందిని తీసుకొస్తాం పట్టాలు రేపు ఆపితే అని. అసలు ఇచ్చేది నువ్వు, ఆపేది మేము ఎందుకు ఆపుతాం? నువ్వు కరెక్ట్గా చేస్తే జెన్యూన్గా చేస్తే ఎవడు ఆపుతారు? ఎవరు ఆపరు. రాష్ట్రకి హైకోర్టు చట్టాలకు ఎవరైనా పోయినా కూడా ఆగదు అది. నువ్వు తప్పుడు పనులు చేస్తేనే హైకోర్టులో స్టేలు ఇస్తారు, లేకపోతే ఇంకో దగ్గర ఆపుతారు, ఇంకో దగ్గర పనులు కాకుండా ఉంటాయి. ఈ మాత్రం నాకు 5 సార్లు 4 సార్లు గెలిచినోడికి నీకు తెలవదా? 2 సార్లు మంత్రి చేసినోడివి. కాబట్టి పదే తెలుగుదేశం నువ్వు తప్పుడు పనులు చేస్తా తెలుగుదేశం అంటే మర్యాద కాదు. నువ్వు ఇప్పుడైనా పేద ప్రజలకు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే దాన్ని చిత్తశుద్ధితోటి వాళ్ళకి ల్యాండ్ చూపించి ఎవరైతే ఎంఆర్ఓలు వీళ్ళు ఉన్నారో వాళ్ళ సంతకాలతోటి ఎవిడెన్స్ తోటి వాళ్ళందరికీ పొజిషన్ చూపి మేము స్వాగతిస్తాను. దీంట్లో ఏదైనా పేద ప్రజలను మాయం చేసి ఎన్నికల కోసం దొంగెత్తులు వేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం. మీరు ఎక్కడైతే సైట్ వేసారో అక్కడికి కూడా వస్తాం, అవి కూడా ప్రజలకు చూపిస్తాను. నువ్వు 75,000 మంది కాదు 1,00,000 మందిని తీసుకురా, మాకు 1,00,000 మంది ఉన్నారు, మేము తీసుకొస్తాం. కాబట్టి ఇక్కడ జనాలు ఎవరు లేకుండా లేరు, ఎవరికి ఉండేవాళ్ళు వాళ్ళకు ఉన్నారు, ఎవరి పరిస్థితులు వాళ్ళకి అన్నీ తెలుసు. మేము మంచి చేయాలని చూస్తున్నాం, నువ్వు దొంగ మాటలు చెప్తున్నావు. ఇవాళ ప్రజలందరికీ తెలుసు. 5 టర్ములు గెలిపించినా నువ్వేం చేసావో, ఈ 5 సంవత్సరాల్లో మేమేం చేసామో పూర్తిగా తెలుసు. ప్రజలకు ఇవాళ తెలుసు. నేను ఇంటింటికి వెళ్తే ఒక్కొక్కరు బాధపడుతున్నారు, అయ్యా మా పెన్షన్ పోయిందా, పెన్షన్ ఇట్లేదని. ఒక వికలాంగుడు భార్య భర్త ఇద్దరు వికలాంగులు, కాళ్ళు లేవు, వాళ్ళిద్దరికీ తీసేశారు. వాళ్ళకి ఏదో 3,000 వస్తూ ఉంటే మందులు కొనుక్కుంటాను ఏదైనా ఉంటారైతే వాళ్ళకి తీసేశారు. అదేమంటే ఇతని దగ్గరికి వస్తానంటే ఇతను సొంత డబ్బు ఇస్తున్నాడంట కొంతమందికి. ఇతను రాజు, ఆయన మహారాజు, ఆయన పుట్టవదోడే మహారాజు కాబట్టి ఇతనే రాజ్యాంగం కూడా ఇతనే పెన్షన్లు ఇతనే ఇస్తాడు. అతను ఉండే అక్కడ జగన్ రెడ్డి వల్లగాక కరెంటు బిల్లు పెంచి ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది అని చెప్పేసి అందరికీ పెన్షన్లు తీస్తున్నాడు. అసలు డీలాక 12 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన అతనే వల్లగాక హైదరాబాద్లో చెప్తే ఆయన చేస్తూ ఉంటే ఈయనేమో సొంత డబ్బులు ఇస్తున్నాడంట పెన్షన్లు కూడా. ఇతను ప్రముఖ పారిశ్రామికవేత్త,
అందులో చాలా వ్యాపారాలు చేశాడు. ఇతను అందరికీ పెన్షన్లు ఇవ్వటం, అవసరమైతే రోడ్లు కూడా సొంత చేయటం. ఇతను ఆ విధంగా మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేయొద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. నువ్వు 50,000 మంది 70,000 మంది చేస్తే ఎవడు కూడా భయపడేవాళ్ళు లేరు. నీకు 75,000 మంది అంటే మాకు 1,00,000 మంది ఉన్నారు, అది కూడా చూసుకుందామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి మాయ మాటలు ఆపేసి నీ టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నీకు ఉండేది ఇంకా రేపు కాలపడితే 5వ తారీఖు మార్చి 5 ఇస్తే ఈ 12 నుంచి ఇది ఒక 18 రోజులు, అదొక 5 రోజులు, 23 రోజులు నీకు టైం ఉంది. 23 రోజుల్లో రాత్రింబగుళ్ళు అసలు టెండర్ పిలవకుండానే సైట్లోకి పోయేసి సైట్లో పనులు చేస్తున్నారు. అదే పనులకి మళ్ళీ టెండర్ పిలుస్తున్నారు. నిజంగా తప్పుడు పనులు చేస్తా మేము ఏదైనా చేయాలంటే మాకు 2 నిమిషాలు పట్టదు. అసలు టెండర్కి పిలవకుండా కాంట్రాక్టర్ లోపలికి పోయేట చేస్తాడు. అదే టెండర్ వర్క్ అయిపోయిన దాన్ని మళ్ళీ రేపు వర్క్ ఎట్లా పిలుస్తున్నావు? ఇవన్నీ కూడా తప్పులు చేస్తున్నావు, మంచిది కాదు. నువ్వు ఏదైనా చేసే పని అయితే చిత్తశుద్ధితో చేయాలని చెప్పి మీ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాతావరణం జరుగుతూ ఉన్నాయి. ప్రజలు మాత్రం నమ్మద్దు. ఈయన ప్రతిసారి ఒకసారి ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పాడు? ప్రతిసారి మనం పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తానన్నాడు. మళ్ళా మొన్న ఏమన్నాడు? మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా తీసుకొస్తేనే నేను కూడా పోటీ చేస్తాన్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటుపోయాడో తెలియదు. ఇప్పుడు ఈరోజు మళ్ళా మా కొడుక్కి ఎంపీ అంట, ఇతనికి ఎమ్మెల్యే అంట. దాని మీద ప్రయత్నాలు, లేకపోతే హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వెళ్ళటం. అంతా చిన్న రాజకీయాలు, పిల్ల రాజకీయాలు చేస్తా ఉందో నువ్వు చేస్తున్నావు. ఇవన్నీ కూడా కట్టిపెట్టుకొని ప్రజలకి నువ్వు 5 టర్ముల్లో ఏం చేసావో నువ్వు సమాధానం చెప్పాలి. ఈరోజు స్లమ్ ఏరియాస్కి వెళ్తే మేము వేసిన రోడ్లు తప్పితే ఎక్కడన్నా మిగతా ఉన్నాయా? బురదలో నడిచాను నేను కూడా. బురదలో నడిచి వెళ్ళినప్పుడు అయ్యా ఈ రోడ్డు మిగతాది నువ్వు వేయాలయ్యా, నువ్వు వస్తే కానీ కాలువలు కట్టరు అని చెప్పి అక్కడ ఉండే ప్రజలు చెప్తున్నారు. నువ్వేం చేసావు అసలు? నువ్వు కనీసం మంత్రిగా 1 సంవత్సరం పనిచేసినోడివి పోయి ఆ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఇప్పుడులాగానే అలిగినప్పుడు పోయి తీసుకొచ్చి చేయొచ్చు కదా. ఈ బ్రిడ్జి 8 నెలల్లో కట్టాం, పోతరాజు బ్రిడ్జి. నువ్వు 4 టర్ములు నీ వల్ల కాల. నా 8 నెలల్లో కూర్చొని నేను డే బై డే నేను వాళ్ళకి మాట్లాడుతా, మానిటరింగ్ చేస్తా, అది కట్టించాం. పోతరాజు కాలువ ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే డబ్బులు వచ్చినాయి. ఈ రోజుకి పోతరాజు కాలువ ఏం చేసాం? 3 కాంట్రాక్టర్లు మారారు. నాణ్యత కాబట్టి గోడలు కూడా కింద పడ్డాయి. అంటే ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటున్నావేమో. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు ప్రతి ఒక్కరికి, మహిళల దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఊర్లో ఏం జరుగుతుందో కూడా ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. వాళ్ళకి అన్నీ తెలుసు, తెలియదు అనుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. తగిన రీతిలో మాత్రం నీకు బుద్ధి చెప్పే పరిస్థితులు మాత్రం ముందుంది. కాబట్టి నువ్వు పొద్దుగూకులు తెలుగుదేశం మీద నువ్వు చేసే పనులన్నీ తెలుగుదేశం మీద వేస్తే అది మర్యాద కాదు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత రేపు నిద్రపోకుండా మేము పనిచేసాం. ఎన్ని పనులు చేసామో ఇక్కడ ఉండే నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ఎన్ని పనులు చేసామో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ జగన్ రెడ్డిని ఒక్క అవకాశం అని చెప్పి జనాలు మోసపోయి వేసారు తప్పితే ఈరోజు ఎక్కడా కూడా వైఎస్ఆర్ పార్టీ మీద ఎక్కడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అంతా కూడా బీసీస్ కూడా మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఏ విధంగా అయితే మనకుండే టైంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, రేపు ఏం చేయాలి అనేది కూడా మనం ఒకసారి గుర్తెచ్చుకొని అందరం కూడా కలిసికట్టుగా ఈసారి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం ఘాట్లో వస్తుంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఈరోజు ఎక్కడ కబ్జాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మీ సైట్ కానీ ఏదైనా బాగుండో ఖాళీగా ఉందో అంటే పేదవాడని కూడా చూడరు. పేదవాడి సైట్ ముక్క కూడా తినేస్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ పోలీసులు కూడా అందరూ కూడా దానికి వన్ సైడ్గా ఉంటారు తప్పితే వాళ్ళు ఏది కూడా చేసే పరిస్థితుల్లో పోలీసులు కూడా నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఈరోజు భయప్రాంతులను చేశారు. అటు ఉద్యోగస్తులు భయపడుతున్నారు, ప్రజలు భయపడుతున్నారు. భయపడి వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లే విధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆగినాయో పనులు, మంచినీళ్ళు ఆ రోజు మనమే తెచ్చాం, దగ్గర 80% కంప్లీట్ చేశాం.
ఈ 5 ఏళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ 20% కూడా మనం కంప్లీట్ చేసుకొని ప్రతిరోజు ఒంగోలుకి నీళ్ళు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా టిట్కో ఇల్లు కూడా 16,000 ఇల్లు శాంక్షన్ చేయించాం. ఈరోజు 6,000 ఇల్లు రెడీగా ఉన్నాయి. 6,000 ఇల్లు కూడా ఎవరైతే డబ్బులు కట్టారో స్లిప్పులు ఉన్నాయో వాళ్ళకి రేపు రాగానే ఆ మిగతాది కూడా కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు ఇచ్చే విధంగా అవి కూడా మనం చేస్తాం. మిగతాయి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా టిట్కో హౌసెస్ ద్వారానే వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాం, కట్టిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోతురాజు కాలువ కూడా వీళ్ళ వల్ల కాదు. పోతురాజు కాలువ కూడా రేపు వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాల్లోనే పోతురాజు కాలువ ఆధునీకరణ చేసి పూర్తిగా దాన్ని అంతా కూడా పోతురాజు కాలువను కూడా కంప్లీట్ చేస్తాం. దాని మీద ఉండే ఇల్లుకు కూడా ఒకటే హామీ ఇస్తున్నాను. నేను మన పాదయాత్రకి తిరిగేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యా మా ఇల్లు ఏదో కొట్టేస్తారంట, మా ఇల్లు పడేస్తారని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది ఉంటారు, చెత్త ఏదంటే అది అబద్ధాలు చెప్పే కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇల్లు అన్నీ తిరిగి మీ ఇళ్ళన్నీ పడేస్తారని చెప్పారంట. నేను హామీ ఇస్తున్నాం, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఏ ఇంటిని కూడా పోతురాజు కాలువ మీద ఉండే ఇంటిని మేము టచ్ చేయం. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత 5 ఏళ్ళు చేతగాని బ్రిడ్జి ఆగింది, కొత్తపట్నం బ్రిడ్జి తారు వేయకుండా ఎన్నోసార్లు మాట్లాడాడే. ఆ తారు కూడా వచ్చిన 5 నెలల లోపల తారు కూడా కంప్లీట్ చేసి ఆ బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈత మొక్కల రోడ్లో కూడా బక్కిన కెనాల్ బ్రిడ్జి ఒక్కటి మిగిలింది, అది కూడా కంప్లీట్ అయితే మన నియోజకవర్గంలో ఏ పనులు ఇంకా ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా 17వ డివిజన్లో రైల్వే అండర్ పాసు, కరవాది ఫ్లైఓవరు, అదే ఈత మొక్కల ఫ్లైఓవర్ కూడా రైల్వేది కూడా పోయినసారి కదిలిచ్చాం. ఈసారి ప్రభుత్వం రాగానే అవి కూడా టార్గెట్ తీసుకొని అవి కూడా కంప్లీట్ చేసేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎవడైతే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో కరెంటులు పెరిగిందనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో, లేకపోతే మీ ఇంట్లో ఒక ఉద్యోగం ఉందనో, పెన్షన్లు ఇట్లేదో 100% రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు ఇవన్నీ చూడడం, వాళ్ళకి తప్పకుండా మళ్ళీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకెక్కడైతే మన ఈ పనులు ఆగిపోయినాయో ఈ మేజర్ పనులు కాకుండా మిగతాయి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. బీసీలను కూడా అన్ని విధాలుగా కూడా పేదవాడు లేని సమాజం చూడాలనేదే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు, వాళ్ళని ఏదో విధంగా ప్రోత్సహించాలి, పేదవాళ్ళ ఇంట్లో కూడా నెలకి 20,000 ఆదాయం వచ్చేటట్టు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన చెప్తా ఉంటాడు. కాకపోతే ఇలాంటి పొరపాట్ల వల్ల ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఇబ్బందుల వల్ల మళ్ళా స్టేట్ నాశనం చేశారు. ఈ 5 ఏళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈరోజు అనేక కంపెనీలు కూడా ఆ రోజు తీసుకొచ్చారు, ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా మనకి రెవెన్యూ కూడా జనరేట్ అయ్యేది, గవర్నమెంట్లో కూడా డబ్బులు కూడా జనరేట్ అయ్యి అప్పు తగ్గించుకుంటా ఎంతోమందికి ఉపయోగపడే కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఈ జగన్ రెడ్డి 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఆ భారం అంతా కూడా మళ్ళీ మన ప్రతి ఒక్క పౌరుడి మీద, ప్రతి ఒక్క ఇంటి మీద భారాలు పడుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా చూసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన, మంచి విధానం కావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి మీ అందరూ కూడా కృషి చేయండి. అదేవిధంగా ఇంకొకటి కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకొని, ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పారు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అవినీతి డబ్బులతో తిన్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, స్థలాలు కబ్జాలు, ఈరోజు ఎక్కడో గ్రానైట్లు, ఇవన్నీ కూడా దోచుకొని ఈరోజు పట్టకుండా కూర్చొని ఉన్నారు. వాళ్ళు రేపు వస్తారు, ఇదిగో ప్యాకేజీ కింద ఓటుకి 10,000, 5,000, 10,000 ఇస్తాము, జనాలు ఓట్లు వేయకుండా అడగపోతారనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే, డబ్బులు వచ్చింది ఎవరు కాదనలేము, 10,000 తీసుకోండి, 10,000 ఇస్తాడు ఇతను, బాగానే సంపాదించాడు కాబట్టి, పెన్షన్లు కూడా సొంత డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, కావాలంటే ఇల్లు కూడా సొంతంగా కట్టిస్తానంటున్నాడు కదా, అవన్నీ చేస్తాడు కాబట్టి రేపు ఓటుకి 10,000 ఇస్తాడు. 10,000 కూడా తీసుకోండి, సమర్థవంతమైన నాయకుడికి ఓటేయండి, సమర్థవంతమైన పార్టీకి ఓటేయాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. మనకు పనులు కావాలన్నా, మీకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, ఈరోజు ఇళ్ళ మధ్యకి నేను నడుచుకుంటా వస్తుంటే 2 నిమిషాలు నిలబడలేకపోతున్నాం. అన్ని దోమలు మన దగ్గర, కాలువలు తీసేవాడు లేడు,
దోమల మందు కొట్టేవాడు లేడు. మనం ఉండే టైంలో ఫాగింగ్ మిషన్లు తెప్పించాం, మాన్యువల్ తెప్పించేసి ఏ బజార్కి డివిజన్కి 2 రోజులకు ఒకసారి దోమల మందులు అంతా కూడా తిప్పేవాడిని. అదేవిధంగా 6 నెలలకు ఒకసారి కాలువలన్నీ తీపిచ్చేవాడిని. ఎక్కడైతే నీళ్లు రావో టయానికి 9 లోపల మంచినీళ్ళు వచ్చేటట్టుగా నీళ్ళది కూడా కరెక్ట్ చేసి నైట్ పూట రాకుండా ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా 9 గంటల లోపల మంచినీళ్ళు వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. ఈరోజు ఒక్కటన్నా జరుగుతుందా అని మీరు ఆలోచించుకోండి. ఏ రాత్రి పూట నీళ్ళు వస్తాయో మీకే తెలియదు. ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి నీళ్ళు వస్తున్నాయని. ఇంకో విధంగా కాలువలు తీసేవాడు లేడు. దోమలు ఒక పక్క, ఆ మందులు కూడా పనిచేయట్లా. మా ఇంట్లో కూడా చూస్తున్నాం కదా, దోమల మందులు కూడా పనిచేయట్లా. ఆ విధంగా దోమలు పెరిగిపోయినాయి. దానికి ప్రికాషన్స్ లేదు, దానివల్ల ఆరోగ్యం చెడిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మున్సిపాలిటీ ఏమో చేతగాని దద్దములు అయిపోయారు. ఒక్కరికి కూడా శ్రద్ధ లేదు. వాళ్ళ కార్పొరేటర్లు వీళ్ళు ఉన్నారు అంటే దేని మీద ఎవడు అపార్ట్మెంట్ కడుతున్నాడో వాడి మీద ఎంత లాభం తీసుకుందాం. నేను 50 లక్షలు ఖర్చు పెట్టా, నేను నా 50 లక్షలతో పాటు వడ్డీతో పాటు దిగే లోపల 1 కోటి సంపాదించాలి. ఎట్ట సంపాదించాలి? ఆయన వాసుగా ఆయన మా ఎమ్మెల్యే పని చేసుకుంటా పోతున్నాడు. కాబట్టి ఆయన దోచుకునేది ఆయన దోచుకుంటున్నాడు. మన పాటికి మనం దోచుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు తయారయ్యారు. మళ్ళా ఆ విధంగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లేఅవుట్లు వేయాలంటే డబ్బులు, ఏదైనా ఇల్లు ఉన్నాయో కడుతున్నారు అంటే డబ్బులు. ఈ విధంగా కార్పొరేటర్లు తయారయ్యారు. ఈరోజు మెప్మా వాళ్ళవి కూడా ఒక పెద్ద స్కామ్ కూడా మనం చూసాం. మొన్న మీరు పేపర్లో కూడా చూశారు. దాన్ని కూడా అధికారులు ఒక పక్క, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక పక్క, వీళ్ళందరూ కలిసి దగ్గర 90 కోట్లు స్కాము దాని మీద ఒక్కోటి బయటకు తీస్తూ ఉన్నాం. అవి కూడా ఎవిడెన్స్తో కూడా బయటకు వస్తాయి. ఒక్కొక్క లారీపీల మీద డబ్బులు వేసి వీళ్ళందరూ పంచుకున్నారు. దాన్ని పంచుకొని దాంట్లో బడా నాయకులంతా కూడా ఉన్నారు. ఈరోజు ఆ మేయర్ ఏమో అంత కాదు 12 కోట్లేనే ఆ మేయరే చెప్తుంది. ఆ మేయర్ కూర్చొని అంత డబ్బులు కాదులేండి 12 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి మేయర్ చెప్తుంది. ఆ విధంగా ఈరోజు పరిపాలనా విధానం ఉంది. మనందరం కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలో ఒక పౌరుషంగా కసిగా ఈ 2 నెలలు మనం పనిచేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ జైహో బీసీలో ఎంతోమంది అందరూ కూడా మన వాళ్ళంతా కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి మా మహిళలకైతే పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా వచ్చినందుకు మరోసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.